గుర్తుందా? హైదరాబాద్లో సేవాంధ్రప్రదేశ్ సభ రోజున ఓ సీమాంధ్ర రౌడీ బెదిరింపు ఇది నాటి సమైక్య సభ భాగ్యనగరం శాంతిని భగ్నం చేసింది. లాఠీలు పగిలాయి, అరెస్టులు జరిగాయి. ఇప్పుడు మళ్లీ అవే బెదిరింపులు, హెచ్చరికలు. అడ్డుకుంటే అంతు చూస్తామని ఒకరు, నరికేస్తామని ఇంకొకరు. ఎవరు వస్తే మేము హైదరాబాద్ లో ఉంటాం, మేము కాపాడతా. ఎవరు అడ్డం వస్తే నరికేస్తాం మేము. 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 విన్నారుగా, హైదరాబాద్లో సమైక్య సభ వద్దంటే వైసీపీ నేత వార్నింగ్, అడ్డుకుంటే నరికేస్తామని ఎంత బాహాటంగా చెబుతున్నారో. సభ పేరుతో సీమరౌడీలు, గూండాలు విధ్వంసాలకు పాల్పడే అవకాశముందని తెలంగాణ వాదుల అనుమానం. ప్రశాంతమైన హైదరాబాదులో అలజడులు సృష్టించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అందుకే ఎల్లుండి నిర్వహిస్తున్న వైసీపీ సమైక్య శంకారావం సభకు పర్మిషన్ రద్దు చేయాలని తెలంగాణ న్యాయవాదులు సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డిని కలిశారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఒకవేళ ఎవరైనా సభను అడ్డుకునేటువంటి పరిస్థితి కనుక సృష్టిస్తే వాళ్ళ తలలు తీసేస్తామని ఏదైతే ఈరోజు పత్రికా ప్రకటనలో హెచ్చరించడం జరిగిందో, దీన్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జేఏసీలు కూడా తీవ్రమైనటువంటి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు ఈ సభను వెంటనే క్యాన్సిల్ చేయాల్సిందిగా మేము సెంట్రల్ జోన్ డీసీపీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. వైసీపీ సమైక్య సభకు నిరసనగా తెలంగాణలో ఆందోళనలు మొదలయ్యాయి. సభకు అనుమతి రద్దు చేయాలని ఓయూజేఏసీ డిమాండ్ చేస్తోంది. లేదంటే సభను అడ్డుకొని తీరుతామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.